హలో స్టూడెంట్స్, టీఎస్ ఈసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవడానికి విత్ లేట్ ఫీ 500 రూపీస్ తోటి ఏప్రిల్ 22వ తేదీ అంటే నిన్నటితోటి టైం అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ఎవరైతే టీఎస్ ఈసెట్ ఎగ్జామ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఈ రోజు నుంచి 1000 రూపీస్ లేట్ ఫీ అయితే పే చేసుకొని ఏప్రిల్ 28వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. జనరల్గా వితౌట్ లేట్ ఫీ తోటి నార్మల్గా కేటగిరీ వైజ్గా ఎంతైతే ఫీ అప్లికేబుల్ అవుతుందో ఆ ఫీ అయితే పే చేసుకోవడానికి మనకు ఏప్రిల్ 16వ తేదీ వరకు డెడ్ లైన్ అయితే అయిపోయింది. ఓకే. సో 16వ తేదీ వరకు వితౌట్ లేట్ ఫీ తోటి టైం అయితే ఇచ్చారు. ఓకే. బట్ 22వ తేదీ వరకు ఎవరైతే అప్లై చేసుకుంటారో 500 రూపీస్ పే చేసుకొని ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకుని 22వ తేదీ వరకు టైం అయితే ఇచ్చారు. ఏప్రిల్ 22వ తేదీ వరకు ఆ టైం కూడా అయిపోయిందనమాట. ఇప్పుడు ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకుందాం అనుకుంటున్నారో ఏప్రిల్ 28వ తేదీ వరకు విత్ లేట్ ఫీ 1000 రూపీస్ ఎక్స్ట్రా అనమాట. అంటే మీకు రిజిస్ట్రేషన్ ఫీ జనరల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఫీ 500 రూపీస్ అయితే ఉంది. ఓకే. ఇప్పుడు అంటే ఏప్రిల్ 28వ తేదీ వరకు ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఈ 1000 రూపీస్ ప్లస్ ఈ 500 రూపీస్ టోటల్ 1500 రూపీస్ అయితే పే చేసుకోవాలి. ఓకే. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఈ 900 రూపీస్ ప్లస్ 1000 రూపీస్ అంటే 1900 రూపీస్ పే చేసుకొని ఏప్రిల్ 28వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్, ఎవరైతే సీరియస్గా ఈ యొక్క ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో ఇన్ కేస్ మీకు డేట్స్ తెలియక మర్చిపోయి ఉన్నట్లయితే మీరు సీరియస్గా రాద్దాం అనుకునే క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోండి. ఇక్కడ చూస్తే మీరు మా నార్మల్గా ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకు 1000 ప్లస్ 500 1500 రూపీస్ ఉంది. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకు 900 ప్లస్ 1000 అంటే 1900 రూపీస్ ఉందన్నమాట. ఓకేనా. సో ఇది మీకు చాలా బర్డన్ అయితే అయిపోతుంది. మీరు జాగ్రత్తగా సీరియస్గా ఎగ్జామ్ రాద్దాం అనుకున్నట్లయితే మాత్రమే అప్లై చేసుకోండి. ఇది నా సలహా మాత్రమే, నిర్ణయం అయితే మీరు తీసుకోండి. ఓకేనా. సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఏప్రిల్ 28వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోండి ఎక్స్ట్రా అమౌంట్ పే చేసుకొని. ఓకేనా. సో ఇక టీఎస్ ఈసెట్ ఎగ్జామ్ డేట్ చూసుకున్నట్లయితే మే 6వ తేదీన కండక్ట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఓకే. సో నేను మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఇదంతా నోటిఫికేషన్లో ఉందన్నమాట. మీరు నోటిఫికేషన్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, లేదంటే అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసుకొని కూడా మీరైతే చూడొచ్చు అన్నమాట ఈ డేట్స్ అంతా కూడా. ఓకేనా. సో స్టూడెంట్స్, ఈ యొక్క ఎగ్జామ్ రాద్దాం అనుకునే క్యాండిడేట్స్ అయితే ఏప్రిల్ 28 లోపు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి ఎక్స్ట్రా అమౌంట్ తోటి. ఓకేనా. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్, ఈ అప్డేట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.